ఇరాన్ మళ్లీ హార్మూజ్ ను మూసివేసింది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి తీవ్ర విఘాతం కలిగింది. ఒప్పందంలోని నిబంధనలను పాటించకుండా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకు పడుతోంది. నిన్న ఆ దేశం చేసిన దాడుల్లో 32 మంది మరణించారు. ఈ ఘటనపై ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ తీవ్రంగా స్పందించింది. హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. అమెరికా వైఖరి దురుద్దేశపూర్వకంగా ఉందని, హామీలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తదుపరి చర్యలకు దిగుతామని స్పష్టం చేసింది. అమెరికా ఇరాన్ ఒప్పందంతో ఇటీవల తెరుచుకున్న హార్మూజ్ మీదుగా ఇప్పుడిప్పుడే నౌకలు ప్రయాణిస్తూ ఉన్నాయి. అంతలోనే మళ్లీ మూసివేత ప్రకటనతో ఆందోళన నెలకొంది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. యుద్ధ విరమణలో భాగంగా లెబనాన్ పై కూడా సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంది. అయినా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఒప్పందానికి ముప్పు వాటిల్లింది. నబతియే దాని సమీప గ్రామాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. బారిష్ గ్రామంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబంలోని 4 చనిపోయారు. అందులో తల్లిదండ్రులు, వారి 2 పిల్లలు ఉన్నారు. ఖర్నారిత్, సోమేర్, పెషెహర్లపై జరిగిన దాడుల్లో 9 మంది మరణించారు. కఫార్లో ఒక లెబనాన్ సైనికుడు, మరొక చోట 2 చనిపోయారు. ఇక మళ్లీ హార్మూజ్ మూసివేయడం జరిగింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడికి ప్రతిచర్యగా కూడా ఇరాన్ ఈ చర్య తీసుకుంది. ఇప్పటికే కూడా ఇరాన్ లో చాలా మంది పౌరులు చనిపోయారు. మళ్ళీ హార్మూజ్ జలసంధి మొన్న చూసాం. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత ఒప్పందం జరిగి హార్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకున్న పరిస్థితి, నౌకలన్నీ కూడా కొంత ప్రయాణిస్తున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ కూడా హార్మూజ్ ను మూసేస్తున్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. సో ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, యుద్ధం మళ్ళీ ఇంకొక దశకు వెళుతుందా అనే విధంగా మాట్లాడడానికి మనతో పాటు మన్యం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు జూమ్ లో. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. మొన్నటి వరకు చూసాం, కొన్ని డిమాండ్స్ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. సరే హమ్మయ్య, ఇన్ని రోజుల వరకు కూడా జరిగింది. కొత్తగా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో కూడా నౌకలన్నీ కూడా మళ్ళీ ప్రయాణం సాగించాయి. యుద్ధం కొంత స్టాప్ అయింది అనుకున్న నేపథ్యంలో కూడా మళ్ళీ హార్మూజ్ ని మూసేస్తున్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఇంకొకటి అంటే భూభాగంలో కూడా, అంటే జియోపాలిటికల్ లో కూడా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో కూడా ఇరాన్ భూభాగంలో కూడా అది ఉండటం వల్ల కూడా, అంటే చాలా వరకు ఇప్పటికే ఈ హార్మూజ్ విషయంలో కూడా మనం చూస్తున్నాము. ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కూడా చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. బట్ ఒక దేశం భూభాగంలో ఉండటం వల్ల కూడా అటు ఇరాన్ మూసివేయడం ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల అన్ని దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి. వీళ్ళు అంటే ఇప్పుడు అమెరికా కూడా ఒకటి యుద్ధ కన్నా కూడా ఒకటి మేకింగ్ డీల్స్ లాగా ప్రతిదీ డీల్స్ చేసుకోవడం, ప్రతిదీ కూడా బిజినెస్ లాగే చూస్తుంది అమెరికా ఇక్కడ. సో నేపథ్యంలో అటు అంటే ఈ ఒప్పందం ఉల్లంఘించడం తప్పైనా కూడా ఇరాన్ ప్రతిసారి కూడా ఇలా చేయటం వల్ల మొత్తం దేశం అంటే ఉన్న దేశాలన్నీ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మళ్ళీ ఏమైనా ఇంకొక దశకు వెళుతుందా? ఏమైనా కాల్పుల విరమణ ఒప్పందం కొంత ఉన్నా కూడా ఇప్పుడు స్టాప్ అయ్యేలా కనిపించడం లేదు. యమునంద్ గారు, దీనికి కారణమవుతున్నటువంటి అమెరికాను ఈ అన్ని దేశాలు ఎందుకు ఖండించవు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. దీనికి కారకులు ఎవరు? ఇరాన్ కాదు. ఎందుకు అంటే గతంలో కూడా ఇరాన్ మీద అమెరికా దాడి చేసింది. అప్పుడెప్పుడు కూడా హార్మూజ్ జలసంధిని ఒక ఆయుధంగా ఇరాన్ మలుచుకోలేదు. గత ఏడాది జూన్ లో కూడా దాడులు జరిగింది 12 రోజులు, అప్పుడు కూడా మూసివేయలేదు. ఇప్పుడే ఎందుకు మూసివేసింది? ఉత్తి పుణ్యానికి ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తే ఎన్ని దేశాలు ఖండించాయి? ఎందుకు ఆ దేశాల నేతలు నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు? పదే ఇరాన్ మీద హార్మూజ్ జలసంధిని మూసివేయడం ఏమిటి అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి నైతికంగా ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నాయి. అందుకని ఎవరికి వీళ్ళు ఉన్నటువంటి దాన్ని అవకాశవాదంతో ప్రపంచ దేశాలు కూడా అమెరికాతో ఉన్నటువంటి సంబంధాల కోసం కావచ్చు, లేకపోతే లొంగుబాటు కావచ్చు, లేదా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి నేతలు కావచ్చు, ఈ విధమైనటువంటి వాదనలన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకని అమెరికా దాడి చేసింది అనేటువంటి ప్రశ్న మరి ఈ దేశాల వాళ్ళు ఎప్పుడైనా వేశారా? అమెరికాను ప్రశ్నించారా? ఇరాన్ ప్రశ్నిస్తున్నారు పదే ఎందుకు హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నారని. ఓకే, కాసేపు అంగీకరిద్దాం.
దానికి కారకురాలైనటువంటి అమెరికాని, ఇజ్రాయెల్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం ఈ దేశాలకు ఉందా? ఒప్పందం చేసుకున్న తర్వాత లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడానికి కారణం ఏమిటి? ఇదంతా కూడా అమెరికా ఆడిస్తున్నటువంటి ఒక నాటకం, అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం తప్ప మరొకటి కాదు. అందుకని అసలైనటువంటి నేరగాండ్లను వదిలిపెట్టి ఇరాన్ను ప్రశ్నించడం అనేటువంటిది ఈ సమయంలో అది సరైనటువంటి కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇరాన్ను మిమ్మల్ని నాశనం చేస్తాము, మేము దేశ నాగరికతను నాశనం చేస్తాము, మిమ్మల్ని లేపేస్తాము అని చెప్పిన తర్వాత ఇంకా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి? హార్ముజ్ జలసంధే కాదు, యెమెన్ గల్ఫ్ ను కూడా మూసివేయడానికి అది ప్లాన్ చేస్తూ ఉంది. ఇదే విధమైనటువంటి నాటకం కనుక ఇజ్రాయెల్ అమెరికా కొనసాగిస్తే సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రం నుంచి మన అరేబియా సముద్రానికి దారి తీసేటువంటి జలసంధి బాబ్ అల్బండార్ అంటారు, లేకపోతే ఏడెన్ గల్ఫ్ అంటారు యెమెన్ దగ్గర, దాన్ని కూడా మూసివేస్తామని చెప్పేసి గతంలోనే ఇరాన్ హెచ్చరించింది. అటువంటి పరిస్థితిని తెచ్చుకునేందుకు కారకురాలు అమెరికా, ఇజ్రాయెల్. ముందు దాన్ని ఖండించాలి. దాని చర్యలను ఇష్టం వచ్చినట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలను ఇబ్బందులు పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు ఎవరు? అసలు వాళ్ళకి ఏమి రైట్ ఉంది? ఇది ప్రశ్న. అంటే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు కూడా గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ అంటే నేను చెప్పినట్టుగా కూడా కొంచెం వినాల్సిన పరిస్థితి, కొంచెం మిత్ర దేశంగా ఉన్నా కూడా ఈ ఇరాన్ విషయంలో కూడా కొంత చెప్పినట్టే పరిస్థితి. బట్ ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత చెడింది అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి, అంటే బెంజమిన్ నెతన్యాహుకు అదే సేమ్ టైం మన డొనాల్డ్ ట్రంప్కి. బట్ ఇప్పుడు ఏమైనా కూడా అంటే ట్రంప్ మాట వినకుండా, లేకపోతే దీని వెనక కూడా ట్రంపే ఉన్నాడు అంటారా, లేకపోతే కేవలం నెతన్యాహు నిర్ణయాల బట్టే కూడా హెజ్బుల్లా స్థావరాలపై లక్ష్యంగా కూడా టార్గెట్స్ జరుగుతున్నాయి అంటారా? అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కావచ్చు, లేదా వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు అనేటువంటిది ఒట్టి నాటకం తప్ప మరొకటి కాదు. నిజంగా ఎలాంటి విభేదాలు లేవు. వాళ్ళు సమన్వయంతోనే మీరు ఆ పని చేస్తూ ఉంటే మేము ఈ విధంగా చేస్తాము అనేటువంటి పద్ధతుల్లో ఆడుతున్నటువంటి ఒక గేమ్. ఆ గేమ్ ఎందుకు అంటే అమెరికాలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగకపోతున్నాయి, అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇరాన్ మీద విజయం సాధించి ఇదిగో మేము పెద్ద ఘనకార్యం సాధించామని చెప్పుకునేందుకు నెతన్యాహు, ట్రంప్ వేసినటువంటి పథకాలన్నీ కూడా కుప్పగూలిపోయాయి. ఇప్పుడు అక్కడి ఓటర్లు లేదా పౌరులు ప్రశ్నిస్తున్నారు, మీరు ఎందుకు దాడి చేశారు, ఏమి సాధించారు, ఏం ఒప్పందం చేసుకున్నారు, ఇరాన్కి అనుకూలమైనటువంటి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ ఇజ్రాయెల్లోను లేదా అమెరికాలో వస్తున్నది. దానికి సమాధానం చెప్పుకోలేక మళ్ళా ఇరాన్ని బ్లాక్మెయిల్ చేసి దాన్ని మరింతగా లొంగ తీసుకునేందుకు లేదా ఒప్పందంలోని అంశాలను మళ్ళా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేకపోయేట్లయితే జెనీవాలో సంతకాలు చేయడానికి రావాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఇరాన్ తోటి చర్చలకు అమెరికా ప్రతినిధులు వస్తున్నారట. ఏమి చర్చిస్తారు? ఇప్పుడు ఒప్పందం మీద సంతకం చేస్తారు, శుక్రవారం ప్రకటించినటువంటి వాళ్ళు వాళ్లే. ఇప్పుడు మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అమెరికన్లే. ఇప్పుడు మళ్ళా జెనీవాలో మేము చర్చలు జరుపుతాం. సరే, చర్చలు అయితే మాకేం అభ్యంతరం లేదని ఇరాన్ కూడా చెప్పింది. మరి ఏం తెలుస్తారు చర్చల్లో? ఇజ్రాయెల్ కట్టడి చేస్తారా? ఇజ్రాయెల్ ఒక లెబనాన్ మీదనే కాదు, పాలస్తీనాకు చెందినటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతం మీద కూడా దాడులు మొదలుపెట్టింది నిన్న. అంటే ఈ విధంగా అడ్డగోలుగా ఇజ్రాయెల్ ఏం చేస్తే దాన్ని సమర్థించడమేనా? మరి ప్రపంచ నాయకులకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఇజ్రాయెల్ చర్యని ఎందుకు ఖండించరు? వాళ్ళ ప్రపంచం ముందున్నటువంటి ప్రశ్న, ప్రపంచం వేస్తున్నటువంటి ప్రశ్న. అందుకని ఇరాన్ని ఏదో ఒక బూచిగా చూపించి లేదా దాన్నే నేరస్తురాలుగా చూపించేందుకు చేసేటువంటి యత్నాలు ఏవి కూడా చెల్లవు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.
ఎస్, అంటే ఈ ఇరాన్ అంటే ప్రతినిధులు ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా అప్పుడు ఇరాన్ గట్టిగానే చెప్పింది, ఐఆర్జీసీ కూడా గట్టిగానే మేము బదులు తీర్చుకుంటా అంటే ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బట్ పదే పదే దాడులు చేయడం అంటే వాళ్ళ దగ్గర కొంత ఆర్థిక వనరులు చాలా వరకు కూడా ఖర్చు అయిపోయిన పరిస్థితి. అందుకనే హర్ముజ్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ గుండా వెడుతున్న నౌకల పైన కూడా మళ్ళీ మా దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి మేము కొంత ట్యాక్సెస్ వేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పింది. అందులో కొంత న్యాయం ఉన్నా అంటే ఇప్పటి వరకు కూడా దీని వెనక ఉంది చైనానే కొంత సప్లై చేస్తుంది, ఆయుధాల పరంగా కానీ డబ్బుల పరంగా కానీ కొంత సపోర్ట్ని ఇస్తుంది ఇరాన్కి అని కొంత మాట్లాడుకున్న పరిస్థితుల్లో. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ అటాక్స్ అన్ని కూడా జరగటం వల్ల కూడా ఇంకొక నెక్స్ట్ లెవెల్ యుద్ధానికి ఏమైనా దారితీస్తుంది. ఎందుకంటే 10 సార్లు అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పుడు కూడా ఎవరో తరచూ దాడులు జరుగుతున్నప్పుడు ఒక సహనాన్ని కోల్పోతారు ఎవరైనా కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇరాన్ రియాక్షన్స్ ఎట్లా ఉండవచ్చు, దట్టు కొంత చైనా సపోర్ట్ ఉందంటున్నారు. చైనా సపోర్ట్ ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు తేల్చాలి. ఒకసారి చైనా సపోర్ట్ ఉందంటారు, ఒకసారి చైనా సపోర్ట్ లేదంటారు. మరి డొనాల్డ్ ట్రంప్ చైనా వెళ్ళి ఏం చెప్పాడు? చైనా నాయకులారా మీరు ఇరాన్కి ఆయుధాలు ఇస్తున్నారు ఆపేయండి నేను చెప్పలేదుగా. ఎందుకని చెప్పలేదు అంటే మీడియాలో వచ్చేటువంటి కట్టుకథలు, పిట్టకథలు వాటి ఆధారంగా మనం నిర్ధారణలకి రానవసరం లేదు. ఇరాన్ దగ్గర ఆయుధాలను సమకూర్చుకునేటువంటి శక్తి ఉన్నది. అలా అనుకునేట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి పోరులో ఉక్రెయిన్కు ఎందుకని అమెరికాతో సహా పశ్చిమ దేశాలన్నీ బహిరంగంగానే ఆయుధాలు ఇస్తున్నాయి కదా, ఎందుకు ఇస్తున్నాయి? అది ప్రశ్న. అదే విధంగా ఒకవేళ నిజంగానే ఇరాన్ కి చైనా గాని రష్యా గాని ఆయుధాలు ఇవ్వాలనుకుంటే ఇస్తే తప్పేంటి? ఇస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, ఇస్తున్నట్టు ఎక్కడ అమెరికా నిర్ధారించలేదు. ఇస్తే తప్పేంటి? మీరేమో అన్ని దేశాలకి, ఇజ్రాయెల్ కి మీరు ఆయుధాలు ఇస్తారు, దానికి ఎందుకనగా దానికోసమే కదా మీరు ఇరాన్ మీద దాడి చేసింది. దాడి చేయడానికి మీకున్న రైట్ ఉన్నప్పుడు దాన్ని ఆత్మరక్షణకి ఇరాన్కి ఎవరైనా ఆయుధాలు ఇస్తే తప్పేంటి? అంటే మీ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో చైనా మీద, రష్యా మీద, ఇంకొక దేశం మీద వాళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. మీరు ఎందుకు దాడి చేయాలి? అసలు మీకేం రైట్ ఉంది? ఐక్యరాజ్య సమితిలో ఏమైనా తీర్మానం జరిగిందా? దానికి ఏమైనా మీకు మ్యాండేట్ ఇచ్చిందా భద్రతా మండలి? లేదు కదా. అడ్డగోలు వ్యవహారాలన్నీ చేస్తున్నది మీరు, ఇతరుల మీద నిందలు వేస్తున్నారు. ఇది ఎంతకాలం చెల్లుతుంది? చెల్లదు. థ్యాంక్ యూ.